దేవ మిథునల విషయంలో బేబీ ఒక షాకింగ్ నిర్ణయమే తీసుకుంది. భాను లాంటి వాళ్ళ కళ్ళు దేవ మీద పడకుండా ఉండాలి అంటే తక్షణమే అర్జెంటుగా మిథునాని దేవాని ఒక్కటి చెయ్యాలి, వాళ్ళకి శాంతి ముహూర్తం పెట్టాలి, ఇదొక్కటే మార్గం అన్నట్టు చెప్తుందనమాట. ఇంట్లో వాళ్ళు ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ సూర్యకాంతం అయితే మరీను ఎప్పుడెప్పుడు మిథునని ఇంట్లోంచి పంపించేద్దామా అనుకుంటే ఈమెంటి ఏకంగా శాంతి ముహూర్తం కార్యం అది ఇది అని చెప్పని వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోయేలాగా చేస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటే, ఇక మిథున దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, నువ్వు మామూలు ఆడపిల్లవు కాదు, నువ్వు మహా జాదువి, ఇంట్లో ఏకంగా తిష్టేసావు కదా అంటూ సూర్యకాంతం మాట్లాడుతూ ఉంటే మిథున నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. మిథున నన్నేం చేయమంటావక్క, ఇదంతా దైవ నిర్ణయం, నా అంతటి నేను వచ్చానా చెప్పు, దేవుడే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు, దేవా కనుక నా మెడలో తాళి కట్టుకున్నా ఉంటే ఇక్కడ నేను వచ్చిండేదాన్నా, నీలాంటి గొప్ప అక్కని కలుసుకునేదాన్నా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక మిథునకి ఆ శాంతి ముహూర్తం అని చెప్పిన తర్వాత దేవానే చూస్తూ ఉంటుందన్నమాట. దేవ మనసు మారి తనకు తానుగా తనని భార్యగా ఒప్పుకుంటే అది హ్యాపీనెస్ని ఇస్తుంది, కానీ బేబమ్మ బలవంతంగా ఇలా శాంతి ముహూర్తం అని చెప్తే అది నాకు హ్యాపీనెస్ని ఇవ్వదు, కానీ బేబమ్మ కోసం తప్పదు కదా అన్నట్టు అనుకుంటూ ఉంటే, మరోవైపు హరివర్ధన్ ఇంట్లో ఒక పెద్ద సునామీయే జరుగుతూ ఉంటుందన్నమాట. ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న ఆదిత్యని తీసుకుని వచ్చి, ఇక మా వల్ల కాదు, ఇక మిథున వస్తుందన్న నమ్మకం కూడా మాకు లేదు, వచ్చినా కూడా మరలా రౌడీతో వెళ్ళిపోతుంది, అందుకే ఆదిత్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాము, పెళ్లి సంబంధం కూడా చూసుకున్నాము అన్నట్టు మాట్లాడితే హరివర్ధన్ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈసారి అంతకుముందు వరకు లలితమ్మ కొంచెం సపోర్టివ్గా ఉండేది హరివర్ధన్కి, ఈసారి మాత్రం మిథునకి దేవాలని అంటే అల్లుడుగా ఒప్పేసుకుంది దేవాని. ఇక ఏం మాట్లాడదనమాట. హరివర్ధన్ ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోరనమాట ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న. అందుకనే ఆదిత్య ప్లీజ్ అమ్మ నేను చెప్పేది విను, అసలు నాకు పెళ్లి గురించి అని మాట్లాడకుండా తీసుకుని వచ్చావు కదా, ఇప్పుడు మామి వాళ్ళని ఎందుకు బాధ పెడతావు, నాకు కొంచెం టైం కావాలని చెప్తున్నా కూడా వినిపించుకోదనమాట. అయితే ఇక్కడ శాంతి ముహూర్తం పెడుతున్నారన్న విషయం సూర్యకాంతం ఈ త్రిపురకి ఫోన్ చేసి చెప్తుంది. మీరు ఏం చేస్తున్నారు, చేతులు కట్టేసుకుని కూర్చున్నారు ఏంటి, ఇంకా అవసరం లేదా మీకు మీదని వదిలిచేసుకున్నారా మీరు, ఈవిడ గారిని మా మీదకు వదిలేసి మీరు ప్రశాంతంగా ఉన్నారా, ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయో తెలుస్తుందా మీకు, పోయినసారి ఏమో మీ అత్తయ్య వారు వచ్చి సారగీరా అన్నారు, ఈసారి ఏకంగా మా ఇంట్లో శాంతి ముహూర్తమే అని మా బామ్మ అంటుంది, మీరు ఇది వచ్చి ఆపుతారా లేదా అన్నట్టు సూర్యకాంతం త్రిపురకి హింట్ ఇస్తుందన్నమాట. త్రిపురకి అసలు విషయం తెలిసిన తర్వాత రక్తం మరిగిపోతుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది, నా తమ్ముడు ఈవిడ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ పిచ్చోడైపోతూ ఉంటే అక్కడ ఆమెకి ఆ రౌడీ గడితో శాంతి ముహూర్తం జరిపిస్తారా అన్నట్టు కోపం అయిపోతూ ఉంటుంది. ఎలా ఆపాలి దీన్ని, వాళ్ళిద్దరిని కలవనివ్వకుండా చేయాలి, ఒక్కటి నవ్వకుండా చేయాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది. సూర్యకాంతం తెలివిగా త్రిపురకి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని కలవకూడదు అన్నట్టుగా ప్లాన్ చేసిందనమాట. రేపటి ఎపిసోడ్లో ఇదే జరుగుతుంది.